Hello everyone, welcome back to our channel Planet of Physics. నేను మీ సురేష్. Dear students, class 12 complete physics మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నోట్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ మీకు డిస్క్రిప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి. కంప్లీట్ లెక్చర్స్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. టాపిక్ లో వెళ్దాం. ఈరోజు టాపిక్ కంటిన్యూస్ చార్జ్డ్ బాడీస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలా మెజర్ చేస్తాం అనే దాని గురించి. ఇప్పటివరకు కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి కూలంబ్స్ లా ఉపయోగించేవాళ్ళం. పాయింట్ ఛార్జెస్, డిస్క్రీట్ ఛార్జెస్ మనం కూలంబ్స్ లా ఉపయోగించి చాలా ఈజీగా మనం మెజర్ చేస్తాం. కానీ కంటిన్యూస్ చార్జ్డ్ బాడీస్కి వచ్చేసరికి కూలంబ్స్ లని ఉపయోగించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వస్తాయి, ఇంటిగ్రేషన్స్ వస్తాయి, చాలా లెంతీగా ఉంటుంది ప్రాసెస్ అంతా. కానీ గాస్ లా వచ్చిన తర్వాత కంటిన్యూస్ చార్జ్డ్ బాడీస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెజర్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎంత ఈజీ అయిపోయింది అంటే జస్ట్ మూడు స్టెప్స్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు. సో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది మనం తీసుకున్నటువంటి చార్జ్ బాడీ ఏదైనా కానీ దానికి ఒక ఇమాజినరీ గాసెన్ సర్ఫేస్ అనే దాన్ని మనం ఇమాజిన్ తీసుకుంటాం. సో ఈ ఇమాజినరీ గాసెన్ సర్ఫేస్ అనేది మనం ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. గాస్ లా ఇంట్రడక్షన్, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసాం. ఒకసారి ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. సో ఈ ఇమాజినరీ గాసెన్ సర్ఫేస్ అనే దానికి ఎలాంటి ఫిజికల్ అపీరెన్స్ ఉండదు. దాని పేరు అని చెప్తున్నాము. గాసెన్ సర్ఫేస్ కి ఎలాంటి ఫిజికల్ అపీరెన్స్ ఉండదు, జస్ట్ ఇమాజినరీ మాత్రమే. కానీ దీనికి ఉండాల్సినటువంటి ఒక కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న గాసెన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ గా ఉండాలి. మస్ట్ అండ్ షుడ్. ఓకే రైట్. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి గాసెన్ సర్ఫేస్ మీద టోటల్ ఫ్లక్స్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో టోటల్ ఫ్లక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఫ్లక్స్ φ = EdA cos θ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే దాని గురించి మనం కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. ఒకసారి ఆ వీడియో కూడా కంప్లీట్గా చూడండి. సో ఫ్లక్స్ φ = EdA cos θ. సో ఫ్లక్స్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏరియా వెక్టర్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ θ అనేది 0 డిగ్రీస్ అయింది అనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏరియా వెక్టర్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది. ఆ θ అనేది 0 అయింది అనుకో, సో EdA cos 0 వాల్యూ ఎంత? 1 × EdA. సో ఇది ఫ్లక్స్ మ్యాక్సిమం ఉండడానికి కండిషన్. ఇన్ కేస్ θ అనేది 90 డిగ్రీస్ అయింది, θ 90 డిగ్రీస్ అయింది, EdA cos 90. cos 90 వాల్యూ ఎంత? 0 × EdA 0. ఓకే. సో ఫ్లక్స్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? కండిషన్ θ 0 డిగ్రీస్ అయినప్పుడు, θ 90 డిగ్రీస్ అయినప్పుడు ఫ్లక్స్ అనేది 0 అవుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ మనం టోటల్ ఫ్లక్స్ కనుక్కున్నాం. తర్వాత గాస్ లా ఏం చెప్తుంది మనకి? టోటల్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్. సో టోటల్ ఫ్లక్స్ అనేది Q నెట్ బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ కి ఈక్వల్ అవుతుంది. సో జస్ట్ దానికి ఈక్వల్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం మెజర్ చేస్తాం. జస్ట్ త్రీ స్టెప్స్ అయిపోతుంది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండవు, లెంతీ ప్రాసెస్ అనేది ఉండదు. ఓకేనా. ఈ గాస్ లా ఉపయోగించి ఫస్ట్ మనకు అనుకునేటువంటి బాడీ ఏంటంటే ఇన్ఫైనైట్ లాంగ్ వైర్, ఇన్ఫైనైట్ చార్జ్డ్ లాంగ్ వైర్. సో మనం ఒక లాంగ్ వైర్ తీసుకుందాం. ఇది ఒక లాంగ్ వైర్ అనుకోండి. ఇది కంటిన్యూషన్ చాలా ఉంటుంది, ఇన్ఫైనైట్. పైకి చాలా కంటిన్యూషన్ ఉంటుంది, కింద కూడా కంటిన్యూషన్ ఉంటుంది. దీనిలో మనం పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం, నెగిటివ్ ఛార్జ్ కూడా తీసుకోవచ్చు, సేమ్ వాల్యూ వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మారుతుంది. తెలుసు మనకు, పాజిటివ్ ఛార్జ్కి అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్గా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్కి అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ వాల్యూ వస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్గా ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్గా రేడియల్గా ఉంటుంది, చుట్టూ కూడా ఉంటుంది. ఈ వైర్ ఏదైతే ఉందో దానికి రేడియల్, ఇది వైర్ అంటాం. దీంట్లో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో రేడియల్గా చుట్టూ వైపు ఇటువైపు ప్రొడ్యూస్ అవుతుంది, ఇటువైపు ప్రొడ్యూస్ అవుతుంది, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు రేడియల్ అన్ని వైపులో కూడా ఈక్వల్గా ఉంటుంది. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీని నుంచి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యింది. ఓకే రైట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను ఒక పాయింట్ తీసుకున్నాను, P అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. ఈ P అనేటువంటి పాయింట్ ఈ వైర్కి R అనే డిస్టెన్స్లో ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని మనం మెజర్ చేయాలి.
ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అది మనం మెజర్ చేయాలి. ఓకే, సో రైట్. ఇప్పుడు మనం గ్లాస్లో ఉపయోగిస్తున్నాం కదా. సో గ్లాస్లో ఫస్ట్ ఇదేంటి, ఒక గాసియస్ సర్ఫేస్ అనేదాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ తీసుకున్నటువంటి కంటిన్యూస్ చార్జ్డ్ బాడీ ఏంటి, లీనియర్ బాడీ, లాంగ్ వైర్ అన్నమాట. దీనికి గాసియస్ సర్ఫేస్ అనేది సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, చుట్టూ కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనం పిఏ పాయింట్ దగ్గర మనం కనుక్కోవాలి కాబట్టి ఈ పిఏ పాయింట్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది కదా, కాబట్టి ఆర్ అనే రేడియస్ తోటి ఈ వైర్ చుట్టూ కూడా ఒక సిలిండ్రికల్ షేప్ ని మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఈ వైర్ చుట్టూ ఆర్ రేడియస్ తోటి ఒక సిలిండ్రికల్ షేప్ అనే దాన్ని ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇది మనం ఇమాజిన్ చేసుకున్నటువంటి గాసియన్ సర్ఫేస్. సో రైట్, ఇదమ్మా గాసియన్ సర్ఫేస్ సిలిండ్రికల్ షేప్ లో మనం తీసుకున్నాం. రైట్, ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత మనం ఆర్ రేడియస్, లెంత్ ఎంత ఎల్. ఈ ఎల్ లెంత్ లో ఉన్నటువంటి రాడ్ ఏదైతే ఉందో దీని మీద ఉన్నటువంటి ఛార్జ్, ఈ వైర్ ఏంటి ఇన్ఫినిట్ లాంగ్, దీని మీద ఎంత ఛార్జ్ ఉందో మనం చెప్పలేము. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, ఛార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. ఈ బాడీ ఏంటి లీనియర్ గా ఉంది కాబట్టి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ తీసుకోవాలి. సో మీకు తెలుసు లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. సో ఎట్లా రాస్తాం మనం, లాంబ్డా ఈక్వల్ టు క్యూ బై ఎలా రాస్తాం, మనం తీసుకున్నాం కదా గాసియన్ సర్ఫేస్, దాంట్లో ఉన్నటువంటి ఛార్జ్ ఎంత క్యూ. ఈ గాసియన్ సర్ఫేస్ యొక్క లెంత్ ఎంత, సిలిండర్ యొక్క లెంత్ ఎంత ఎల్. ఓకే రైట్, ఇదేంటి గాసియన్ సర్ఫేస్ అనే దాన్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టోటల్ ఫ్లక్స్ తీసుకోవాలి. ఈ గాసియన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ తీసుకోవాలి. మనం తీసుకున్న గాసియన్ సర్ఫేస్ ఏంటి సిలిండ్రికల్ షేప్, కాబట్టి దీనికి 3 ఫేసెస్ ఉన్నాయి. ఒకటి అప్పర్ ఫేస్ ఇది, రెండోది లోయర్ ఫేస్ ఇది బాటమ్ లో ఉంటుంది, మూడోది ఇదిగో ఈ కర్వ్డ్ సర్ఫేస్, ఈ కర్వ్డ్ సర్ఫేస్. సో మనం కనుక్కోవాలి, టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. టోటల్ ఫ్లక్స్, సో టోటల్ ఫ్లక్స్ మనం ఏం చేస్తున్నాం, అప్పర్ సర్ఫేస్ మీద ఉండొచ్చేటువంటి ఫ్లక్స్ φ1, లోయర్ సర్ఫేస్ మీద ఉండొచ్చేటువంటి ఫ్లక్స్ φ2, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ φ3. ఓకేనా, అప్పర్ సర్ఫేస్ మీద నుంచి వచ్చే ఫ్లక్స్ ఏమో φ1, లోయర్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ ఏమో φ2. ఈ కర్వ్డ్ ఉంది కదా, ఇమాజిన్ చేసుకున్న సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, దాని నుంచి వచ్చే ఫ్లక్స్ φ3 ఈక్వల్ టు ఫ్లక్స్ φ1 అంటే ఇదిగో ఈ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ కావాలి. ఓకే, మనం ఏం చేస్తాం, దీని మీద ఒక ఏరియా ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాం, స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం. దీని యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, అప్వర్డ్ గా ఉంటుంది డిఏ. ఏరియా ఎలిమెంట్ ఎట్లా ఉంటుంది, అప్వర్డ్ గా ఉంటుంది డిఏ. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, రెండింటి మధ్య యాంగిల్ ఎంత, తీటా 90 డిగ్రీస్. ఓకేనా. సో ఇక్కడ ఈ ఏరియా ఎలిమెంట్ కూడా వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏరియా వెక్టర్ తో చేసేటువంటి యాంగిల్ తీసుకోవాలి. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ EdA cos θ ప్లస్ ఇక్కడ సెకండ్ సర్ఫేస్ φ2 అంటే ఇదిగో ఈ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ కావాలి మనకి. సో దీని మీద కూడా ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం, బాటమ్ సర్ఫేస్ ఇది, కింద ఏరియా ఎలిమెంట్ ఇక్కడ తీసుకుంటాం మనం, ఈ ఏరియా ఎలిమెంట్ ఇది, అది ఇట్లా కిందకు ఉంటుంది. దీని నుంచి వచ్చే ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, డిఏ ఎట్లా ఉంటుంది. ఇదేంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఇది చార్జ్ నుంచి ఈ వైర్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది, రెండింటి మీద యాంగిల్ ఎంత తీటా 90 డిగ్రీస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా వెక్టర్. సో ఈ బాటమ్ సర్ఫేస్ నుండి వచ్చేటువంటి ఫ్లక్స్ కావాలంటే ఏమి చేయాలి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఏరియా వెక్టర్ ని మనం మల్టిప్లై చేయాలి. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ EdA cos θ, ఇదేంటి బాటమ్ సర్ఫేస్ నుండి వచ్చేటువంటి ఫ్లక్స్. ఇకపోతే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, దాని నుంచి వచ్చే ఫ్లక్స్ కావాలి మనకి. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద మనం ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం, ఇది మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్. దీని యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. తర్వాత ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ నుండి వచ్చేటువంటి ఫ్లక్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తాం. సో ఈ కర్వ్ సర్ఫేస్ మీద మొత్తం వచ్చేటువంటి ఫ్లక్స్ కావాలి మనకి, కాబట్టి మనం ఈ డిఎల్ అన్నింటిని కూడా మనం యాడ్ చేయాలి. సో
ఇంటిగ్రల్ ఈడిఏ కాస్ థీటా. రైట్, ఇదేమో φ1 అప్పర్ సర్ఫేస్ మీద వచ్చే ఫ్లక్స్ మొత్తం మనం యాడ్ చేస్తాం. ఇదేమో φ2 లోయర్ సర్ఫేస్ గుండా వచ్చే ఫ్లక్స్ మనం యాడ్ చేస్తాం. ఇదేమో φ3 కర్వ్డ్ సర్ఫేస్ గుండా వచ్చేటువంటి ఫ్లక్స్ అనేది మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి కాస్ థీటా, ఇక్కడ ఏరియా వెక్టర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ ఎంత? థీటా 90 డిగ్రీస్. థీటా 90 డిగ్రీస్ కాబట్టి కాస్ 90 0, 0 ఇంటూ ఈడిఏ 0. అంటే అప్పర్ సర్ఫేస్ కూడా ఎలాంటి ఫ్లక్స్ అనేది రావట్లేదు. అదేనా? సో నెక్స్ట్ ఈ కండిషన్ చూసుకోండి, థీటా 90 అయితే ఫ్లక్స్ అనేది 0. తర్వాత ఇదేంటి? లోయర్ సర్ఫేస్. లోయర్ సర్ఫేస్ లో థీటా వాల్యూ ఎంత? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏరియా వెక్టర్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? 90 డిగ్రీస్. సో కాస్ 90 0, 0 ఇంటూ ఈడిఏ 0. అంటే లోయర్ సర్ఫేస్ నుంచి కూడా ఎలాంటి ఫ్లక్స్ రావట్లేదు. రైట్, ఇకపోతే మూడో చూడండి థీటా. ఇక్కడ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, అంటే వాటి మధ్య యాంగిల్ థీటా అనేది 0 డిగ్రీస్. కాస్ 0 ఎంత? 1 ఇంటూ ఈడిఏ. సో క్లోజ్ ఇంటిగ్రల్ ఈడిఏ. రైట్, ఇకపోతే చూడండి ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్. ఇక్కడ వైర్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉండాలి? సేమ్ గా ఉండాలి. మనం తీసుకున్నటువంటి గాసియన్ సర్ఫేస్ మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు మన కండిషన్ ఏంటి? అక్కడ మనం తీసుకున్నటువంటి గాసియన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ గా ఉండాలి. అంటే ఈ పాయింట్ అన్నింటి దగ్గర కూడా ఈ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తం మీద కూడా ఏ పాయింట్ తీసుకున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్. కాబట్టి ఈ అనేది కాన్స్టెంట్, దాన్ని మనం బయటికి తీసుకుంటాం. ఇంకా క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఏ, ఈ కాన్స్టెంట్ అంతే ఉంచో ఇంటిగ్రల్ డిఏ. డి అనేది ఏంటి? ఈ గాసియన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక చిన్న ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ చిన్న ఎలిమెంట్స్ అన్నింటిని మనం యాడ్ చేస్తాం. చిన్న ఎలిమెంట్స్ అన్నింటిని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ కర్వ్డ్ సర్ఫేస్ మనం ఏదైతే సిలిండర్ షేప్ మనం ఇమాజిన్ చేస్తున్నామో ఆ షేప్ వస్తుంది. సో ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? మనకి 2π. రేడియస్ ఎంత? రేడియస్ తో సిలిండర్ మనం తీసుకున్నది r. సిలిండర్ యొక్క లెంత్ ఎంత? l. సో టోటల్ ఫ్లక్స్ φ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? E2πrl. ఓకేనా? అదేనా? సో టోటల్ ఫ్లక్స్ అనేది మనకు వచ్చింది. ఇక ఫైనల్ గా మనం ఏం చేయబోతున్నాం? ఈ గాస్ లా దాన్ని మనం అప్లై చేయబోతున్నాం. సో అప్లై గాస్ లా. we know గాస్ లా ఏం చెప్తున్నాం? మనకి టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. ఓకే, ఇదే కదా గాస్ లా. సో ఏంటి? ఫ్లక్స్ దీనికి సమానం ఏంటి? E2πrl ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. మనకి ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తాన్ని అవతల పంపించండి, q బై 2πε0rl. అయిపోయింది. చివరిగా చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు q బై l. ఈ టర్మ్ చూడండి, q బై l అంటే ఏంటి? లాంబ్డా. q బై l అంటే ఏంటి? లాంబ్డా. సో q బై l అయిపోయింది. సో 2πε0r. ఇదేంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ చార్జ్ వైర్. అయిపోయింది, చాలా సింపుల్. మనం ఇదే చార్జ్ వైర్ని మనం కూలమ్స్ లో ఉపయోగించి చేస్తే చాలా లెంతీగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. ఇంటిగ్రేషన్స్ చాలా హెవీగా వస్తాయి. చిన్న ఎలిమెంట్స్ తీసుకునే వాటిని యాడ్ చేసి చాలా లెంతీగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఏం చేసాం? ఒక వైర్ తీసుకున్నాము, దీని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. దీని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ అనేది ఇమాజిన్ చేస్తున్నాం. వైర్ కాబట్టి సిలిండర్ షేప్ లో అయిపోయింది. రెండోది ఏంటి? టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. ఈ సిలిండర్ షేప్ కూడా వచ్చేటువంటి టోటల్ ఫ్లక్స్. సిలిండర్ షేప్ కాబట్టి 3 ఫేసెస్ లో వచ్చింది. అప్పర్ సర్ఫేస్ గుండా వస్తుంది, లోవర్ సర్ఫేస్ గుండా, కర్వ్డ్ సర్ఫేస్ గుండా. అప్పర్ సర్ఫేస్ మీద ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ థీటా 90 కాబట్టి అప్పర్ సర్ఫేస్ గుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. లోయర్ సర్ఫేస్ మీద చూసినట్లయితే ఏరియా వెక్టర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ థీటా 90 కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఇంకెవరు మిగిలారు? కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ మీద ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం, డిఏ అనే ఎలిమెంట్. దీని యొక్క ఏరియా వెక్టర్ ఏంటి? డిఏ. ఇక్కడ వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? E. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? థీటా 0 కాబట్టి cos 0 1 ఇంటూ ఈడిఏ. సో ఇక్కడ మనం గాసియన్ సర్ఫేస్ ఇమాజిన్ చేసినప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి?
ఈ గాసెస్ సర్ఫేస్ ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ కాబట్టి దాన్ని బయట తెచ్చాం. సో ఇంకెవరున్నారు? ఇంటిగ్రల్ డిఏ. ఇంటిగ్రల్ డిఏ అంటే ఏంటి? ఏరియాస్, చిన్న చిన్న ఎలిమెంట్స్, ఈ గాసెస్ సర్ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న ఎలిమెంట్స్. ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ సిలిండర్ షేప్ ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా మొత్తం వస్తుంది. సో సిలిండ్రికల్ షేప్ యొక్క 2π రేడియస్ r, సిలిండ్రికల్ షేప్ యొక్క లెంత్ m. సో ఇది వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ వచ్చింది మనకి. ఫ్లక్స్ మనం ఏం చేస్తాం? గాస్ లో అప్లై చేస్తాం. సో ఏమైంది మనకి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఒక సిలిండర్ షేప్ లో తీసుకుందాము. ఒక సిలిండర్ తీసుకున్నాము, ఇన్ఫినిట్ లాంగ్ చార్జ్డ్ సిలిండర్ ఒకటి తీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మనం సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ అట్లానే హాలో కండక్టింగ్ సిలిండర్ రెండు చూద్దాం. ఈ రెండింటి వల్ల ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మనం మెజర్ చేద్దాం. దీంట్లో రెండు కేసులు ఉంటాయి. ఒకటి సిలిండర్ లోపల, ఇంకోటి సిలిండర్ బయట. సో కనుక్కోవడానికి మనం ఉపయోగించే ప్రాసెస్ ఏంటి? అదే గాస్ సర్ఫేస్ ఇమాజిన్ చేసుకోవడం, టోటల్ ఫ్లక్స్ ఇమాజిన్ చేసుకోవడం, గాస్ అని అప్లై చేయడం. ఓకేనా? రైట్. ఇక్కడ సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ అయినా హాలో కండక్టింగ్ సిలిండర్ అయినా రెండు కేసులు ఉంటాయి. ఈ రెండు కేసులో కూడా ఛార్జ్ అనేది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఇన్సైడ్ సర్ఫేస్ ఛార్జ్ అనేది ఉండదు. సో ఛార్జ్ is on the surface of the cylinder. సో ఛార్జ్ ఎక్కడ ఉంటుందంట? కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే. సో ముందు మనం ఈ సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కానీ హాలో కండక్టింగ్ సిలిండర్ కానీ మనం దాన్ని ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇది సిలిండర్ అనుకోండి. సో దీనికి కంటిన్యూషన్ చాలా ఉంది, ఇన్ఫైనైట్ కదా, లాంగ్. సో కిందకి చాలా కంటిన్యూషన్ ఉంది, పైకి కూడా చాలా కంటిన్యూషన్ ఉంది. మనం తీసుకునేది ఏంటి? ఈ పార్ట్ వరకు మనం తీసుకున్నాం ప్రస్తుతం. సో దీని ఒక రేడియస్ వచ్చేటికి స్మాల్ ఆర్ అనుకోండి. దీని ఒక రేడియస్ వచ్చేటికి స్మాల్ ఆర్ అనుకోండి. ఇదేంటి? యాక్సిస్, సిలిండర్ యొక్క యాక్సిస్ ఇది. రైట్. యాక్సిస్ నుంచి ఇది రేడియస్. ఇప్పుడు సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కాబట్టి దీని సర్ఫేస్ మీద మాత్రమే ఛార్జ్ ఉంటుంది. సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కాబట్టి సర్ఫేస్ మీద మాత్రమే ఛార్జ్ ఉంటుంది. హాలో కండక్టింగ్ సిలిండర్ కూడా అంతే. హాలో కండక్టింగ్ సిలిండర్ కూడా అంతే. సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, మధ్యలో ఏముంటుంది? ఖాళీ ఉంటుంది. సో ఇది సాలిడ్ కండక్టింగ్ సిలిండర్, హాలో కండక్టింగ్ సిలిండర్. సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ అంటే సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, లోపల మ్యాటర్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. కానీ హాలో కండక్టింగ్ సిలిండర్కి వచ్చేసరికి సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, మధ్యలో మొత్తం వచ్చేసరికి ఖాళీగా ఉంటుంది. సో రెండు కేసులకి కూడా ఇది సరిపోతుంది ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం కూడా ఎలా ఉంటుంది? అవుట్వర్డ్ గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం కూడా ఎలా ఉంటుంది? అవుట్వర్డ్ గా ఉంటుంది. ఈ విధంగా రేడియల్ గా ఉంటుంది. ఈ సిలిండర్ మొత్తం నుంచి కూడా అవుట్వర్డ్ గా ఉంటుంది, అన్ని వైపులో కూడా. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఏదైతే సిలిండర్ ఉందో దీనికి ఇన్సైడ్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో మనం మెజర్ చేయాలి. సో దాని ప్రాసెస్ లో మనం ఉపయోగించేది ఏంటి? గాస్ లా ఉపయోగిస్తాం. గాస్ లా మెథడ్ ఉపయోగిస్తాం. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక గాసెస్ సర్ఫేస్ అనేది ఇమాజిన్ చేసుకోవాలి. ఈ గాసెస్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ గా ఉండాలి కదా. సో రైట్. ఇది సిలిండ్రికల్ షేప్ కాబట్టి మనం ఇమాజిన్ చేసుకున్నటువంటి గాసెస్ సర్ఫేస్ కూడా సిలిండ్రికల్ షేప్ లోనే ఉంటుంది. సో ఇది మనం ఇమాజిన్ చేసుకున్నటువంటి గాసెస్ సర్ఫేస్. దీని యొక్క రేడియస్ అనేది స్మాలర్, దీని యొక్క రేడియస్ లెంత్ అనేది ఇయర్. ఈ సిలిండర్ యొక్క లెంత్ ఇయర్, రేడియస్ ఆర్. రైట్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండోది ఏంటి? ఈ గాసెస్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి టోటల్ ఫ్లక్స్ మనం మెజర్ చేయాలి. సో టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు, ఇది సిలిండర్ కాబట్టి అప్పర్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ వస్తుంది, లోయర్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ వస్తుంది, ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి కూడా ఫ్లక్స్ వస్తుంది. అప్పర్ సర్ఫేస్ మీద చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది? ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది. ఇదేమో డిఏ, ఇది వచ్చేకి ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? θ 90 degrees. θ 90 degrees కాబట్టి ఫ్లక్స్ ఏమవుతుంది? 0. అప్పర్ సర్ఫేస్ మీద ఫ్లక్స్ φ1, ఫ్లక్స్ φ2,
ఫ్లక్స్ ఫై 3 అప్పర్ సర్ఫేస్ మీద, లోయర్ సర్ఫేస్ మీద, కర్వ్ సర్ఫేస్ మీద. అప్పర్ సర్ఫేస్ మీద θ 90 డిగ్రీస్ వచ్చింది. θ 90 డిగ్రీస్ వచ్చిందంటే ఫ్లక్స్ ఏమవుతుంది? 0. అంటే అప్పర్ సర్ఫేస్ నుంచి ఎలాంటి ఫ్లక్స్ రాదు. తర్వాత ఫై 2 అంటే లోయర్ సర్ఫేస్ నుంచి. లోయర్ సర్ఫేస్ మీద ఏరియా వెక్టర్ ఎట్లా ఉండేది? ఇట్లా ఉండేది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. రెండింటి మీద యాంగిల్ ఎంత? θ 90 డిగ్రీస్. cos 90 0 కాబట్టి cos 90 0 కాబట్టి ఏమవుతుంది? θ 0. ఆ ఫ్లక్స్ అనేది 0. అంటే సెకండ్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ నుంచి కూడా ఎలాంటి ఫ్లక్స్ రాదు, 0. ఇకపోతే ఫ్లక్స్ ఫై 3. ఫ్లక్స్ ఫై 3 అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకుందాం. దీని యొక్క ఏరియా వెక్టర్ dA, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. రెండింటి మీద యాంగిల్ ఎంత? θ 0. θ 0 కాబట్టి cos 0 ఎంత? 1. సో ఏమవుతుంది? క్లోజ్ ఇంటిగ్రల్ EdA అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇకపోతే క్లోజ్ ఇంటిగ్రల్ EdA నుంచి E అనేది ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఏం చెప్పుకున్నాం మనం? గాసియన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సేమ్ అన్నాం. సో E అనేది సేమ్ గా ఉంటుంది ప్రతి పాయింట్ దగ్గర కూడా. ఇది కాన్స్టెంట్ బయటికి తీసుకురండి. ఇకపోతే క్లోజ్ ఇంటిగ్రల్ dA. dA ఇంటిగ్రల్ dA అంటే ఏంటి? ఈ క్లోజ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక చిన్న ఎలిమెంట్ dA. ఈ అన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, క్లోజ్ ఇంటిగ్రల్ చేస్తాం. అంటే dA అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడేమవుతుంది? ఈ సిలిండర్ మనం ఇమాజిన్ చేస్తున్నటువంటి సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా. సో మనం ఇమాజిన్ చేసుకున్న సిలిండర్ యొక్క రేడియస్ ఎంత? 6, లెంత్ ఎంత? L. సో ఈ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πrl అవుతుంది. ఓకే. సో టోటల్ ఫ్లక్స్ వచ్చింది మనకి. రైట్. తర్వాత మనం ఏం చేయాలి? సెకండ్ స్టెప్ అయిపోయింది. మూడోది ఏం చేయాలి? గాస్ లా ఇంప్లిమెంట్ చేయాలి. సో గాస్ లా గాస్ లా ఏం చెప్తున్నాం? ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు Q net బై ఇప్సిలాన్ నాట్. సో ఇదేంటి? E 2πrl ఈక్వల్ టు Q net. ఇదేంటి? సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ లేదా హాలో కండక్టింగ్ సిలిండర్. దీంట్లో ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుందంట? కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. ఇన్సైడ్ ఛార్జ్ ఉందా? లేదు. ఇన్సైడ్ ఛార్జ్ లేదు కాబట్టి 0/ε0. సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది? 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0. ఓకే, అదేనా? సో మనం ఏదైతే సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కానీ హాలో కండక్టింగ్ సిలిండర్ అయితే తీసుకున్నామో దాని ఇన్సైడ్ లో ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. దాని ఇన్సైడ్ లో ఎలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. ఓకే, ఇది నెక్స్ట్ కేసు వచ్చేది ఏంటి? అవుట్ సైడ్ ద సిలిండర్. సిలిండర్ కి బయట వైపు తీసుకున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం రబ్ చేస్తున్నాను. ఓకేమ్మా, ఇది సిలిండర్ మనకి ఇచ్చినటువంటి సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ కానీ హాలో కండక్టింగ్ సిలిండర్ కానీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవుట్ సైడ్ ద సిలిండర్, ఈ అవుట్ సైడ్ సిలిండర్ అవుట్ సైడ్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో మనం కనుక్కోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి? ఒక గాసియన్ సర్ఫేస్ అనే దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. సో గాసియన్ సర్ఫేస్ నేను ఇక్కడ ఇమాజిన్ చేసుకున్న అవుట్ సైడ్ కాబట్టి ఇది గాసియన్ సర్ఫేస్. సో ఇది ఇట్లా వస్తుంది. సో ఇది గాసియన్ సర్ఫేస్ నేను ఇమాజిన్ చేసిన గాసియన్ సర్ఫేస్. దీని యొక్క లెంత్ L, రేడియస్ వచ్చేకి ఎంత? స్మాలర్. గాసియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ స్మాలర్, ఇది రేడియస్. ఇది గాసియన్ సర్ఫేస్ యొక్క రేడియస్. ఇది వచ్చేకేమో మనకి ఇచ్చినటువంటి సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ యొక్క రేడియస్. ఓకే, మనం ఒక గాసియన్ సర్ఫేస్ ని ఇమాజిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? టోటల్ ఫ్లక్స్ కనుక్కోవాలి. సో టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఫ్లక్స్ φ1, ఫ్లక్స్ φ2, ఫ్లక్స్ φ3. ఫ్లక్స్ φ1 ఏంటి? మనం ఇమాజిన్ చేస్తున్నాం సిలిండర్, గాసియన్ సిలిండర్ ఏదైతే ఉందో అప్పర్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ సర్ఫేస్ మీద వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ φ1. ఫ్లక్స్ φ2 ఏంటి? లోయర్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ గుండా వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక మూడోది ఏంటి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ మనం ఇమాజిన్ చేసుకున్నాం కదా గాసియన్ సర్ఫేస్, దీని నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని నుంచి వచ్చేది φ3. ఓకే, సో ఫస్ట్ ఫ్లక్స్ φ1 చూడండి. ఫ్లక్స్ φ1 అంటే ఏంటి? క్లోజ్ ఇంటిగ్రల్ EdA cos θ. రైట్. సో ఇక్కడ మనం ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకుందాం. దీని యొక్క ఏరియా వెక్టర్ ఏంటి? ఇట్లా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. ఇది కదా సిలిండర్, దీని నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి అండ్ ఏరియా వెక్టర్ మధ్య యాంగిల్ ఎంత? θ 90 డిగ్రీస్. θ 90 కాబట్టి cos 90 ఎంత? 0. సో ఫ్లక్స్ φ1 అనేది 0 అయింది.
నెక్స్ట్ ఫ్లక్స్ φ2 అంటే ఏంటి, ఇదిగో ఈ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్. సో చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాం, దీని యొక్క ఏరియా వెక్టర్ ఏంటి డిఏ, ఇట్లా ఉంటుంది. దీనికి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. రెండింటి మీద యాంగిల్ అంతా θ 90 డిగ్రీస్. θ 90 డిగ్రీస్ అంటే ఫ్లక్స్ ఏమవుతుంది 0. నెక్స్ట్ ఫ్లక్స్ φ3 అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి మనం ఇమాజిన్ చేసిన గాసియన్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్. సో ఇక్కడ దానికోసం మనం ఏం చేయాలి, ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకుంటాం. ఈ చిన్న ఏరియా ఎలిమెంట్ యొక్క ఏరియా వెక్టర్ ఏంటి డిఏ. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఎంత ఈ. రెండింటి మీద యాంగిల్ ఎంత θ 0 డిగ్రీస్. θ 0 కాబట్టి ఏమవుతుంది, క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డిఏ అవుతుంది. θ 0 అయితే ఏమవుతుంది ఈడిఏ. రైట్, 0 0 ఇది కూడా ఈడిఏ. సో దీంట్లో నుంచి క్లోజ్ ఇంటిగ్రల్ ఈడిఏ. టోటల్ ఫ్లక్స్ ఏంటి క్లోజ్ ఇంటిగ్రల్ ఈడిఏ. దీంట్లో ఈ అనేది కాన్స్టెంట్ కదా, ఈ బయటికి తీసుకురండి, ఇంటిగ్రల్ డిఏ. రైట్, ఈ ఇంటిగ్రల్ డిఏ అంటే ఇదిగో ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా గాసియన్ సర్ఫేస్ మీద మనం తీసుకున్న ఎలిమెంట్స్, చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, మనం ఇమాజిన్ చేస్తున్న గాసియన్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ సర్ఫేస్ రేడియస్ ఎంత స్మాల్ ఆర్, మన ఈ గాసియన్ సర్ఫేస్ యొక్క లెంత్ ఎంత ఎల్. రేడియస్ ఎంత స్మాల్ ఆర్, లెంత్ ఎంత ఎల్. సో 2πr. ఇదేంటి టోటల్ ఫ్లక్స్. సో టోటల్ ఫ్లక్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, గాస్ లాని ఇంప్లిమెంట్ చేయాలి. సో అప్లై గాస్ లా, అప్లై గాస్ లా. సో గాస్ లా వచ్చేది మనకి ఎలా ఉంటుంది అంటే నెట్ టోటల్ ఫ్లక్స్ ఈక్వల్ టు చార్జ్ బై ఎప్సిలాన్ నాట్. సో ఎంత వచ్చిందమ్మా ఫ్లక్స్ మనకి, ఈ 2πrn క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి 2πrn ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు క్యూబ్ బై 2πrl ఎప్సిలాన్ నాట్. 2πrl ఎప్సిలాన్ నాట్. ఓకేనా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ అవుట్ సైడ్ ద సాలిడ్ కండక్టింగ్ సిలిండర్. దీన్ని మనం కొంచెం మాడిఫై చేయొచ్చు, దాన్ని కొంచెం మాడిఫై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ మనం తీసుకున్నటువంటి కండక్టింగ్ సిలిండర్ మీద ఛార్జింగ్ ఎక్కడ ఉంటుందంట, సర్ఫేస్ మీద ఉంటుంది, సర్ఫేస్ మీద ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఈ స్మాల్ పార్ట్లో ఎల్ లెంత్ లో ఎంత ఛార్జ్ అనేది ఉంటుంది, ఆ సిలిండర్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంది, దాన్ని మనం ఏమన్నాం ఛార్జ్ డెన్సిటీ. ఎంత ఛార్జ్తో మనం కనిపెట్టడం, ఛార్జ్ డెన్సిటీ కనుక్కోవచ్చు. సో ఛార్జ్ డెన్సిటీ ఈక్వల్ టు క్యూ బై ఈ సర్ఫేస్ ఏరియా. మనం తీసుకున్నటువంటి ఈ సర్ఫేస్ ఏరియా మాత్రం మనకు కావాలి. చిన్న సిలిండర్ కండక్టింగ్ సిలిండర్ కదా, దాని యొక్క సర్ఫేస్ ఏరియా మాత్రమే కావాలి. సో దాని లెంత్ ఎంత ఎల్, దాని రేడియస్ ఎంత క్యాపిటల్. సో 2π రేడియస్ క్యాపిటల్, లెంత్ ఎల్. మనకి ఎంత ఛార్జ్ ఉందో కావాలి కాబట్టి క్యూ ఈక్వల్ టు దీన్ని పంపిద్దాం, సిగ్మా 2π క్యాపిటల్ ఎల్. ఓకేనా, క్యూ ఉన్న చోట మనం ఏం చేద్దాం, ఇది సపరేషన్ చేద్దాం. క్యూ ఉన్న చోట ఇది సిగ్మా 2π క్యాపిటల్ ఎల్ బై కింద ఈ టర్మ్ ఉంది కదా, దాన్ని యాసిడ్ రాద్దాం 2π స్మాల్ ఆర్ ఎల్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా, సో 2π క్యాన్సిల్ అవుతుంది, ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది చూడండి, ఇక్కడ సిగ్మా ఆర్ మిగిలింది, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్ మిగిలింది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ కండక్టింగ్ సిలిండర్ ఏమొచ్చిందా, సిగ్మా ఆర్ బై ఎప్సిలాన్ నాట్ స్మాల్ ఆర్, ఇది వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం గాస్ లా ఉపయోగించి చాలా ఈజీగా ఎలాంటి కంటిన్యూస్ చార్జ్ బాడీస్ కన్నా కానీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం చాలా ఈజీగా మెజర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో వచ్చేకి మనం ఒక ప్లేన్ షీట్ గుండా ఫామ్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇన్ఫైనైట్ లాంగ్ గా ప్లేన్ షీట్ గుండా ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎట్లా మెజర్ చేస్తాం, ఒక స్పియర్ మీద ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఎలా చేస్తాం, దానికి అప్లికేషన్స్ ఏంటి అనే దాన్ని క్లియర్ గా చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.